సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండింగ్లో కింగ్ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు బ్రాండ్లను ఎండర్స్ చేస్తున్న మహేష్ బాబు లిస్టులోకి తాజాగా బిక్సీ మొబైల్ చేరింది. ఈ మొబైల్ అమ్మకాల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు సూపర్ స్టార్. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో మహేష్ బాబు తన రాబోయే సినిమాల గురించి స్పందించారు. సర్కార్ వారిపాట చిత్రం షూటింగ్ దాదాపు 60 నుండి 70% వరకు పూర్తయిందని, ఈ సినిమాలో నన్ను చాలా కొత్తగా డిఫరెంట్ స్టైల్లో చూడబోతున్నారని, నా ఫ్యాన్స్ కు కామన్ ఆడియన్స్ కు చాలా బాగా ఈ సినిమా నచ్చుతుందని తెలియజేశారు. అలాగే పూరి శిష్యుడు పరశురామ్ డైరెక్షన్లో వస్తున్న సినిమా పోకిరిలాగా సినిమా ఉండబోతుందని టాక్ వినిపిస్తుందని, మీరేమంటారు ప్రశ్నకని మహేష్ బాబు స్పందించి అడిగారు. ఆ వార్త నిజమే అని, ఇది ఖచ్చితంగా పోకిరి తరహాలో ఉండబోతుందని తెలిపారు మహేష్ బాబు. పరశురామ్ నెరేట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది, ఎగ్జైటెడ్గా అనిపించింది. దీంతో ఒకే సెట్టింగ్లో ఒకే చేశాను. ఖచ్చితంగా ఇది తన కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని మహేష్ బాబు అయితే తెలియజేశారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేస్తామని కూడా తెలియజేశారు. అలాగే తన రాబోయే 28వ సినిమా గురించి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి కూడా మాట్లాడుతూ ఈ ఏడాది షూటింగ్ను మొదలు పెడతామని అన్నారు. అలాగే రాజమౌళితో చేసే సినిమా గురించి కూడా స్పందించారు. రాజమౌళి మహేష్ బాబు సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలియజేశారు. ఎప్పటి నుంచో ఈ కాంబినేషన్ గురించి అనుకుంటున్నామని, త్వరలోనే ఈ సినిమా యొక్క అప్డేట్ రానుందని తెలిపారు. మొత్తానికి తన రాబోయే సినిమాల గురించి మహేష్ బాబు ఇలా తెలియజేయడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి ఈ వీడియో చూశాక మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మహేష్ బాబుకు సంబంధించినటువంటి ఎటువంటి చిన్న అప్డేట్ అయినా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా కలర్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. వీడియో ఇలా పెట్టగానే అలా నోటిఫికేషన్ వస్తుంది. లైక్, షేర్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ.